హలో అందరికీ. ఈరోజు మనం 'సాయి 1121' ఎపిసోడ్ చెప్పుకోబోతున్నాం. ఇప్పుడు కేశవ్ రుక్మిణితో ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటాడు. నేను ఇక్కడి నుంచి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నానమ్మా. కానీ మీరు అలాగే సాయి లేకుండా నేను జీవించలేను. అలాంటి ఊహ నేను ఊహించలేను. కానీ సాయి నాకు నచ్చచెప్పారు. ఆయన మాటలు విన్న తరువాతే నేను వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. కానీ సాయి ఎల్లప్పుడూ చెప్తారు కదా! సమయం ఎప్పటికీ ఒకేలాగా ఉండదని. మరియు నేను సాయిని నమ్ముతున్నాను. అలాగే తేజస్వి మనసు కూడా మారుతుందని నాకు నమ్మకం ఉందమ్మా. నేను నీ దగ్గరికి తిరిగి వచ్చేస్తానమ్మా. సాయి దగ్గరికి కూడా తిరిగి వచ్చేస్తాను. అక్కడికి వచ్చిన ప్రహ్లాద్‌ని చూసి రుక్మిణి ఏడుస్తూ ప్రహ్లాద్‌ని కౌగిలించుకుంటుంది. మరుసటి రోజు ఉదయం కేశవ్, తేజస్విని అలాగే ప్రహ్లాద్ ఊరి నుంచి బయలుదేరడానికి సిద్ధంగా ఉండగా ఊరి ప్రజలందరూ అక్కడికి వస్తారు. బైజామా, తాత్య, లక్ష్మి అలాగే ప్రహ్లాద్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఉంటారు. కేశవ్ కులకర్ణి సర్కార్ ఆశీర్వాదం తీసుకొని కుసుమ్ అలాగే బల్వంత్ గారి ఆశీర్వాదం కూడా తీసుకుంటారు. ఆ తరువాత ముందుకు నడుచుకుంటూ వచ్చి బైజామా దగ్గర ఆ ఆశీర్వాదం తీసుకుంటారు. ప్రహ్లాద్ తన ఇంటి లోపలికి వెళ్లి తన ఆట వస్తువులను తన ఫ్రెండ్స్‌కి ఇస్తాడు. అప్పుడు తేజస్వి ఇలా అంటూ ఉంటుంది. ప్రహ్లాద్, ఈ పాత బొమ్మలను వాళ్ళకిచ్చేయి. మీ తాతయ్య ఇంట్లో చాలా బోలెడన్ని బొమ్మలున్నాయి నీకోసం. ప్రహ్లాద్, సావరి అలాగే మహేష్‌ని చూసి ముందుకు వెళ్తూ ఉంటే తేజస్విని రాజా అక్కడే ఆగు అని ఆపేస్తుంది. అప్పుడు కేశవ్ ప్రహ్లాద్‌ని తీసుకొని వాళ్ళిద్దరిని కలవడానికి అనుమతిస్తాడు. రుక్మిణి పైనుంచి ఇదంతా చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇప్పుడు తేజస్వి, కేశవ్ అలాగే ప్రహ్లాద్ ఎద్దుల బండిలో కూర్చొని తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. అప్పుడు తేజస్వి ఇలా అడుగుతుంటుంది. ఎందుకని మనం ఈ దారిలో వెళ్తున్నాం? కోపహార్ గ్రామం నుంచి మనం రైల్ని అందుకోవాలి. అప్పుడు కేశవ్, నేను సాయిని కలవాలనుకుంటున్నాను. అప్పుడు తేజస్వి, మనం ఇలా అయితే రైలు ఖచ్చితంగా మిస్ అవుతాము. అప్పుడు కేశవ్, తేజస్వి, ఇంత పెద్ద ముఖ్య విషయంపై నీ మాటను నేను ఒప్పుకున్నాను. మరి నా ఇంత చిన్న కోరికను ఎందుకు నువ్వు ఇంత విసుక్కుంటున్నావు? అప్పుడు తేజస్వి, సరే అండి అని చెప్తుంది. ఇప్పుడు కేశవ్ ఎద్దుల బండిని ద్వారకామాయి దగ్గర ఆపమని చెప్తాడు. అప్పుడు సాయి అక్కడే ఉండి కేశవ్‌ని చూస్తూ ఉంటాడు. ఎద్దుల బండిని కేశవ్ అలాగే ప్రహ్లాద్ దిగి సాయి వద్దకు వస్తారు. కేశవ్ ఏడుస్తూ సాయికి ప్రణామం చేయగా, కేశవ్, సంతోషంగా వెళ్ళు. కేశవ్, నువ్విప్పుడేదైతే వదిలిపెట్టి వెళ్తున్నావో అది ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. కానీ పాత అలవాట్లను విడిచిపెట్టకపోతే కొత్త అలవాట్లకు ఎలా నేర్చుకుంటావు? ఏ పని చేసినా దానిని శ్రద్ధ పెట్టి చెయ్యి. ఇది ఒక కొత్త ఆరంభం కేశవ్. కాబట్టి నువ్వు దానిని స్వాగతించాలి. నువ్వు దానికి సిద్ధంగా ఉండాలి. నీకే దారి కనిపించనప్పుడు నీ హృదయంలో నన్ను చూసుకో. అప్పుడు నేను అక్కడే ఉంటాను. ప్రహ్లాద్, నీ తల్లిదండ్రులను గౌరవించు. వారు ఎల్లప్పుడూ నీ మేలు కోరుకున్నారు. కష్టపడు. నీ చదువులో శ్రద్ధ పెట్టు. నీ తల్లిదండ్రులను గౌరవించు. సరే సాయి అన్నట్లు ప్రహ్లాద్ తల ఊపుతాడు. అప్పుడు సాయి తేజస్వితో ఇలా మాట్లాడుతూ ఉంటారు. తేజస్వి, దయచేసి ఒక మాట విను. నువ్వు కేశవ్ భార్యవు. ఎల్లప్పుడూ కుటుంబ గౌరవాన్ని అలాగే ప్రతిష్టను నిలుపుకోవాలి. అప్పుడు తేజస్వి, నేను ఏం చేయాలో నాకు బాగా తెలుసు. నేను ఎవరి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు నాకు. అప్పుడు కేశవ్ కోపంగా, తేజస్వి, అప్పుడు సాయి, లేదు కేశవ్, పర్వాలేదు అని సాయి సంచిలోంచి ఒక లెటర్‌ని తీస్తారు. అది కేశవ్‌కి ఇస్తూ, కేశవ్, ఇది తీసుకో. ఎప్పుడైనా నీకు అన్ని మార్గాలు మూసుకుపోయినట్లు అనిపిస్తే దీన్ని తెరిచి చూడు. రాముడు నీకు సరైన మార్గాన్ని చూపిస్తారు. తీసుకో కేశవ్. కేశవ్ దాన్ని తీసుకొని సాయి పాదాలకు నమస్కరించి అక్కడి నుంచి ప్రయాణం మొదలుపెడతారు. కేశవ్‌కి సాయి చేసిన సహాయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు సాయి ఎలా కేశవ్‌ని చూసుకున్నారు అనేది. అలాగే తన ఫ్రెండ్స్‌తో ఆడుకున్నవి అన్నీ ఒకసారి తన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. ఇప్పుడు రైల్వే అనౌన్స్‌మెంట్ ఇలా ఉంటుంది. కోప్హార్ గ్రామం నుంచి బోరీబందర్ టెర్మినల్‌కు వచ్చిన ప్రయాణికులకు స్వాగతం అని చెప్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రహ్లాద్ తేజస్విలా అడుగుతూ ఉంటాడు. అమ్మా, తాతయ్య మనల్ని తీసుకెళ్ళడానికి వస్తున్నారా? అప్పుడు తేజస్వి తల పట్టుకొని, అయ్యో! అన్నీ త్వరగా జరిగిపోయాయి కాబట్టి నేను మర్చిపోయాను. అయినా పర్వాలేదు. అది నా ఇల్లే కదా! వాళ్ళు నన్ను చూసి చాలా సంతోషిస్తారు. పద వెళ్దాం అని వెళ్తూ ఉండగా కేశవ్ అక్కడే నిలబడి ఉంటాడు. అప్పుడు తేజస్వి వెనక్కి తిరిగి చూసి, ఏమైందండి అని అడగగా, కేశవ్, తేజస్వి, నీతో ఒక మాట చెప్పాలి. అప్పుడు తేజస్వి, పర్వాలేదు. మనం ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. మనం తొందరగా మా నాన్న ఇంటికి వెళ్దాం. పద, పదండి. అప్పుడు కేశవ్, లేదు తేజస్వి,
మనం మీ నాన్న ఇంటికి వెళ్ళడం లేదు. మనం అప్పుడప్పుడు కావాలంటే వెళ్ళి వద్దాం. కానీ అక్కడే ఉండడానికి వీల్లేదు మనం. అప్పుడు తేజస్వి, ఇంతకు ముందు కూడా మనం అక్కడే ఉండేవాళ్ళం కదండీ! అప్పుడు కేశవ్, ఆ సమయం వేరు తేజస్వి. అప్పుడు మా నాన్న మీ నాన్నని కలిసేవారు. కానీ మనం బాంబేకి వచ్చాం కాబట్టి మనకొక సొంత ఇల్లు వెతుక్కోవాలి. అప్పుడు తేజస్వి, కానీ ఎక్కడండి? అప్పుడు కేశవ్, నా స్నేహితుడికి నేను నిన్ననే ఉత్తరం రాశాను. అతను మన కోసం బస్తీలో ఒక గదిని అద్దెకు తీసుకున్నాడు. అది విన్న తేజస్వి, ఏంటి? బస్తీలోనా? మనమెలా బస్తీలో ఉంటామండి? మీరేమంటున్నారు? అప్పుడే అక్కడికి ఒక వ్యక్తి రావడం చూపిస్తాడు. ఆ వ్యక్తి, మీరేనా కేశవ్ అని అడగగా, కేశవ్ అవును అవును అని కేశవ్ చెప్తాడు. మీరు షిరిడీ నుంచి వచ్చారా? అని అడగగా, అప్పుడు కేశవ్, అవును, కానీ మీరెవరు? అని అడగగా, ఆ వ్యక్తి, నేను మిమ్మల్ని స్వాగతించడానికి వచ్చాను. మీ తండ్రి కులకర్ణి గారు మీకోసం ఇక్కడే దగ్గరలో ఒక ఇల్లు ఏర్పాటు చేశారు. అలాగే మీకు ఒక ఉద్యోగం కూడా చూసి పెట్టారు. అతని కోసం కేశవ్ గారు పనిచేస్తారు. ఆయన మేనేజర్‌గా. కేశవ్ గారి పనేంటంటే, ఎంత డబ్బు తీసుకోవాలి, ఎంత వడ్డీ చెల్లించాలి, ఎంత వడ్డీ సేకరించాలో తనిఖీ చేయడం మాత్రమే. ఒకవేళ ఎవరైనా డబ్బు చెల్లించలేకపోతే వాళ్ళింటికి మనుషుల్ని పంపించి డబ్బులు వసూలు తీసుకురావడానికి. ఇది చాలా సులభమైన పని. మీకు దీనికోసం నెలకు రూ. 250 జీతం ఇస్తారు. ఇదంతా విన్న తేజస్వి ఆనందంతో, భగవంతుడా! మామయ్య గారు మన సమస్యలన్నీ తీర్చేశారు. అప్పుడు కేశవ్, మీరు నా కోసం వచ్చినందుకు ధన్యవాదాలు. కానీ నేను ఈ పని చేయడానికి ఇష్టపడడం లేదు. అలాగే నేను ఆ ఇంట్లో కూడా ఉండాలనుకోవట్లేదు. అప్పుడు ఆ వ్యక్తి ఇలా అంటాడు. ఈ నగరంలో తమ జీవితాలను మార్చుకోవడానికి చాలా మంది దూర ప్రయాణం చేస్తారు. మీరు ఇప్పుడే ఈ నగరంలోకి అడుగుపెట్టారు. మరియు మీ విధి మిమ్మల్ని స్వాగతిస్తోంది. కానీ మీరు దాన్ని తిరస్కరిస్తున్నారు. అప్పుడు కేశవ్, మీరేదైతే నా అదృష్టం అంటున్నారో నేను దాన్ని దురదృష్టం అంటాను. ఇది నా ధర్మాలకు విరుద్ధం. నిస్సహాయుల నుండి డబ్బు తీసుకోవడం. అప్పుడు తేజస్వి, మీరేం చెప్తున్నారండి? ఇంత చాలా మంచి జాబ్. మీరు సులభంగా డబ్బు సంపాదించవచ్చు. అలాగే మనకు ఉండడానికి వాళ్ళు ఇల్లు ఇస్తున్నారు. అప్పుడు కేశవ్, తేజస్వి, మనం బొంబాయిలో కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి, మనం మన మనస్సాక్షిని అమ్ముకోవడానికి రాలేదు. కేశవ్ మాటలు విన్న ఆ వ్యక్తి ఇలా అంటాడు. మనస్సాక్షితో ఉన్నవారు ముంబై ఎప్పటికీ ధనవంతులు కాలేరు. అప్పుడు కేశవ్ ఇలా అంటాడు. అవును, నాకు వేరే కలలున్నాయి. మీ మాత్రే గారికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేయండి. ఆ వ్యక్తి, సరే ఇక మీ ఇష్టం అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు తేజస్వి, మీరేం చేశారండి? మన దగ్గరికి వచ్చిన అదృష్టాన్ని కాళ్ళదన్నుకున్నాము. అప్పుడు కేశవ్, తేజస్వి, మా నాన్న చేసేదాన్ని నేనెప్పుడూ అసహ్యించుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఆయన నిస్సహాయుల నుంచి ప్రయోజనం పొందాలని ఎప్పుడూ చూసేవారు. నేను మా నాన్నలాగా ఉండాలనుకోవడం లేదు తేజస్వి. అప్పుడు తేజస్వి, మరైతే ఏం చేద్దామండి మనం? మనం తినేదానికి, ఉండేదానికి మన పరిస్థితేంటి? కేవలం మీ నైతిక విలువలు, అలాగే మనస్సాక్షి గురించి మాత్రమే నేను ఆలోచించలేను. మా నాన్నగారి గౌరవ ప్రతిష్ట కూడా నేను ఆలోచించాలి. ఆయన ఇక్కడ చాలా పేరున్న వ్యక్తి. అలాగే ఆయన సన్నిహితులు ఎవరైనా నన్నిక్కడ చూసారంటే, నేను ఒక సాధారణమైన ఇంటిలో జీవిస్తున్నానని వాళ్ళకి తెలిస్తే వారేమనుకుంటారు? అప్పుడు కేశవ్, తేజస్వి, నాకు నువ్వు, ప్రహ్లాద్ నా కుటుంబం. మిగిలిన వాళ్ళతో నాకవసరం లేదు. నువ్వు కూడా దీన్ని అర్థం చేసుకోవాలి తేజస్వి. అప్పుడు తేజస్వి, కానీ చిన్న ఇంట్లో ఎలా ఉంటామండి? అప్పుడు కేశవ్ తేజస్వికి సర్ది చెప్తూ ఉంటాడు. తేజస్వి, ఇది కొన్ని రోజుల మనం అక్కడ కొన్ని రోజుల పాటే ఉంటాము. నా స్నేహితుడు నాకు చెప్పాడు. ఉద్యోగం పొందటానికి సహాయం చేస్తానని. అలాగే నా మాటలు గుర్తుంచుకో తేజస్వి. సాయి ఆశీర్వాదం నాతో ఉన్నంత వరకు నేను ఎల్లప్పుడూ విజయం సాధిస్తాను. అలాగే తొందరలో మనకు ఒక సొంత ఇల్లు కూడా వస్తుంది. కానీ అప్పటి వరకు నువ్వు నాతో ఉంటావా? సరే అన్నట్లు తేజస్వి తల ఊపుతుంది. అది చూసి కేశవ్ చాలా ఇప్పుడు తేజస్వి, ప్రహ్లాద్ అలాగే కేశవ్ ముందు వెళ్తూ ఉండగా తేజస్వి ఇలా అనుకుంటూ ఉంటుంది. పెన్నం మీద నుంచి పొయ్యిలో వచ్చి పడినట్టుంది. సాయి ద్వారకామాయిలో ఉండగా అక్కడకు పిల్లలందరూ వచ్చి సాయికి ప్రణామం చేసి సాయిని ఇలా అడుగుతూ ఉంటారు. సాయి, మా అందరికీ ప్రహ్లాద్ గుర్తొస్తున్నాడు. మేం ప్రహ్లాద్‌కి లేఖను రాయాలనుకుంటున్నాము. కానీ ఏం రాయాలో అర్థం కావడం లేదు సాయి. అప్పుడు సాయి, పిల్లలు కూర్చోండి. పిల్లలందరూ కూర్చున్నాక సాయి, ఇప్పుడు చెప్పండి మీ మనసులో ఏముందో అని అడగగా, అప్పుడు ఇలా అంటూ ఉంటారు పిల్లలు. మేము నిజంగా అతనిని చాలా మిస్ అవుతున్నాం సాయి. అతను లేకుండా మాకు ఏమీ తోచడం లేదు. అప్పుడు సాయి,
ఈ మాటలు అతనిని మరింత కలత చెందేలా చేస్తాయని, ఇక్కడున్న మీరంతా కలిసే ఉన్నారు. అయినప్పటికీ చాలా విచారంగా ఉన్నారు. కానీ ప్రహ్లాద్ కొత్త నగరంలో ఒంటరిగా ఉన్నాడు. అక్కడ అతనికి స్నేహితులు కూడా ఉండి ఉండరు. మరి అలాంటప్పుడు ప్రహ్లాద్ ఎలా ఫీలవుతున్నాడో మీరు ఊహించగలరా? అప్పుడు పిల్లలందరూ, అవును సాయి, మేము దాని గురించి ఆలోచించనే లేదు. అలాంటప్పుడు ఉత్తరంలో మేమేం రాయాలి సాయి? మీరు ఏదైనా రాయండి. అతను ఇంకా షిరిడీలో ఉన్నట్లు అతనికనిపించేలా ఆ ఉత్తరం ఉండాలి. తన సొంత కళ్ళతో ఇదంతా చూస్తున్నట్టుగా ఆ లేఖ ఉండాలి. ప్రహ్లాద్ తన బాధనంతా మర్చిపోయేలా ఆ లేఖ రాయాలి మీరు. ఆ లేఖ ఎంత ఆసక్తికరంగా ఉండాలంటే, మీరంతా కలిసి నవ్వుకునేది, మీరంతా ఎలా అతనితో ఆడుకున్నారో, అతనిని నవ్వించే ఉత్తరాలను పంపించండి. అప్పుడు పిల్లలు ఇలా అంటూ ఉంటారు. అవును. బహుశా ప్రహ్లాద్ వాళ్ళ తాతయ్య ఇంటికి వెళ్ళి మజా చేస్తుండొచ్చు. ఇప్పుడు ఆ సొసైటీ ఓనర్ ఇలా చదువుతూ వినిపిస్తూ ఉంటాడు. ఎవరైనా నియమాన్ని ఉల్లంఘిస్తే అప్పుడు మీరు మీ హౌసింగ్ సొసైటీ నుంచి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. రెండో నిబంధన ఏంటంటే, కుళాయి నీటిని వృధా చేసేవారు కన్నీళ్లు పెట్టుకోవాలి. అంటే నీటిని తెలివిగా మరియు ఆర్థికంగా ఉపయోగించుకోవాలి. పంపు నీరు ఉదయం అందుబాటులో ఉంటాయి. ఉదయం 5 గంటలకి లేచి నీటిని సేకరించుకోవాలి. మూడో నిబంధన ఏంటంటే, రాత్రిపూట సందడి చేసేవారు ఇబ్బందుల్లో ఉంటారు. కాబట్టి రాత్రి నిశ్శబ్దంగా ఉండాలి. ఇక నాలుగో నియమం ఏంటంటే, పిల్లలు నిశ్శబ్దంగా ఉండాలి. ఎప్పుడూ బిగ్గరగా నవ్వకూడదు. ఇదంతా ఓర్పుగా విన్న తేజస్వి కోపంతో ఇలా అంటూ ఉంటుంది. ఏ మూర్ఖుడు ఈ నియమాలను రాశాడు? అప్పుడు ఆ వ్యక్తి, ఏంటి? మా నాన్న గౌరవనీయులైన శ్రీ నారాయణ రాశారు. అది ఆయన జీవించి ఉన్నప్పుడు. అప్పుడు తేజస్వి పక్కకు తిరిగి, ఆయన చనిపోవడం మంచిదైంది. లేదంటే ఈ రూల్స్ కి నేనే ఆయన్ని చంపేదాన్ని. అప్పుడు ఆయన, మీరేం చెప్పారు? మీరిక్కడ ఉండాలంటే ఖచ్చితంగా ఈ నియమాలను పాటించాలి. లేదంటే మీరు వేరే చోటిని వెతుక్కోవచ్చు. ఇవి మా నాన్న రాసిన నియమాలు. మా నాన్న నియమాలకు నేను కట్టుబడి ఉంటాను. ఏదైనా నియమాలను ఉల్లంఘించిన వారు ఈ సొసైటీ నుంచి తొలగించబడతారు. మీకర్థమైందా? అప్పుడు తేజస్వి, ఇవి చెత్త నియమాలు. ఏంటి? తెల్లవారుజామునే లేవాలా? అది కూడా నీళ్లు నింపుకోవడానికి. అలాగే తొందరగా నిద్రపోవాలా? మీకు తెలుసా? మా నాన్నకి వీలే పార్లేలో ఒక పెద్ద భవనం ఉంది. అప్పుడు ఆ వ్యక్తి, మరైతే ఆ భవనానికి వెళ్లకుండా ఇక్కడికెందుకొచ్చారు? వెళ్ళండి, వెళ్ళండి. నా సమయాన్ని వృధా చేయకండి. కేశవ్ ఇలా అంటూ ఉంటాడు. తేజస్వి, ఎందుకు నువ్వు ఆయనతో వాదిస్తున్నావు? ఇప్పుడు కేశవ్ ఆయన దగ్గరికి వెళ్ళి, ఆమె తప్పుగా మాట్లాడింది. ఆమె ప్రయాణం చేసి అలసిపోయింది. దయచేసి మాకు గదినివ్వండి. అన్ని నియమాలు పాటిస్తాము. అప్పుడు ఆ వ్యక్తి, చూడండి, నేను మీకు ఇల్లు ఇస్తున్నాను. ఆమె అహంకారంతో వ్యవహరిస్తే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. మీకు అర్థమైందనుకుంటాను. అప్పుడు కేశవ్, మాకు దయచేసి ఇల్లు చూపించండి. మీరు చెప్పిన షరతులన్నిటికీ మేము అంగీకరిస్తున్నాము. మరైతే సరే. ఇల్లు చూపించడానికి వెళ్తున్న దారిలో ఆయన ఇలా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఎక్కువగా బట్టల పరిశ్రమకు చెందిన మిల్లు కార్మికులు ఉన్నారు. మీకు అలాగే మీ భార్యకు పని ఏమైనా అవసరమైతే మీరు నాకు చెప్పండి. నేను వాళ్ళని అడిగి చెప్తాను. అప్పుడు తేజస్వి, నేను మీకేమైనా పనిదానిలాగా కనిపిస్తున్నానా? నేను ఏ చిన్న పని చేయను. అప్పుడు కేశవ్, మీరు మా కోసం చింతిస్తున్నందుకు ధన్యవాదాలు. కానీ నా స్నేహితుడు నాకు ఇక్కడే పని ఇప్పిస్తాడు. అప్పుడు చింతామణి, దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ ఇలాగే అనుకుంటారు. అయితే ఇది బొంబాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. ఇతరులకు సహాయం చేయడానికి ఎవరికీ సమయం ఉండదు. మీకు ఈ విషయం తొందరలోనే తెలుస్తుంది. అప్పుడు ప్రహ్లాద్, షిరిడీలో వాళ్ళు ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ ఉంటారు. అప్పుడు చింతామణి, సరే సరే, పదండి, నాతో రండి. కొంతమంది వ్యక్తులు సైరన్ శబ్దానికి హడావిడిగా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. అప్పుడు చింతామణి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. కంగారు పడకండి, ఇది మిల్లు సైరన్. ఇలా సైరన్ మోగిందంటే మిల్లు ఓపెన్ అయిందని అర్థం. ఇదే మీ ఇల్లు, ఇదిగోండి మీకి అని ఇచ్చి చింతామణి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు దాస్కను గారు అలాగే రతన్ గారు ద్వారకామాయికి రావడం చూపిస్తారు. రతన్ గారు సాయికి ప్రణామం చేసి, మీరు నాకు సవాల్ చేశారు. ఈ రోజు రెండవ రోజు. ఈ రోజు నేను సంపన్న వ్యక్తినని నిరూపించుకుంటాను సాయి. నేను లక్ష్మీదేవి చేత ఆశీర్వదించబడ్డాను. అప్పుడు సాయి, అదెలా అని అడగగా, రతన్ అక్కడే ఉన్న లాయర్ చేత ఇలా చెప్పిస్తాడు. చెప్పండి లాయర్ గారు, నా వద్ద ఎంత సంపద ఉన్నదో సాయికి చెప్పండి. అప్పుడు అక్కడే ఉన్న లాయర్ ఇలా మాట్లాడతారు. శ్రీ రతన్ గారికి 31 ఎకరాల భూమి ఉంది. నాందేడ్లో అలాగే పూణేలో కొన్ని బంగళాలున్నాయి. అలాగే బ్యాంక్లో 2 మిలియన్ల డబ్బు కూడా ఆదా చేసి ఉన్నారు. అలాగే ఈయన వద్ద 80 కిలోల బంగారం,
అలాగే ఇతర విలువైన లోహాలు కూడా ఉన్నాయి. అంతేకాదు అతనికి 3 మోటార్ కార్లు, ఎడ్ల బండ్లతో పాటు 50 ఆవులు, అలాగే 100 ఎద్దులు ఉన్నాయి. అప్పుడు రతన్, విన్నారా సాయి? ఇప్పుడు చెప్పండి. ఈ ప్రాంతంలో నా అంత ధనవంతుడు ఇంకెవరు లేరని. మా మేనమామ గారు రాజు. ఇప్పుడు అతని ఆస్తంతా నాదే. కాబట్టి నేను కూడా రాజునే సాయి. అప్పుడు సాయి, కానీ కేవలం చెప్పడం ద్వారా ఏదీ రుజువు కాదు కదా రతన్. అప్పుడు రతన్, సాయి, నేను చెప్పడం లేదు. ఇవన్నీ పత్రాలలో రాసి ఉన్నాయి. అప్పుడు సాయి, ఇవి కేవలం పత్రాలు కదా. నేను కూడా కావాలంటే నేను కూడా రాయించుకుంటాను. అప్పుడు రతన్, కానీ సాయి, ఇవి నిజంగా నా దగ్గర ఉన్నాయి. అప్పుడు సాయి, సరే మరైతే నువ్వు నా మాట విను. నీ దగ్గర ఉన్న బంగారం అలాగే వెండి రేపు నా దగ్గరికి ద్వారకామాయికి తీసుకురా. రేపు మనం స్వర్ణ తులాభారం చేస్తాము. అంటే నీ మొత్తం డబ్బుతో ఒక వ్యక్తికి తులాభారం చేస్తాము. చింతించకు రతన్. నాకు నీ డబ్బు ఏమీ అక్కర్లేదు. ఒకవేళ ప్రమాణాలు సమతుల్యంగా ఉంటే నేను ఒప్పుకుంటాను. నువ్వు నిజంగా అత్యంత ధనవంతుడివని. దానికి రతన్ ఇలా అంటాడు, అంతేనా సాయి? మీరు ఇది నాకు ముందే చెప్పుండాల్సింది. నేను రేపు సాయంత్రం మీ దగ్గరకు వస్తాను. నా దగ్గర ఉన్న డబ్బునంతా తీసుకొని వస్తాను. ప్రణామాలు సాయి అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అంతటితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.